పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర ఫంక్షన్ హాల్ నందు అభిమాని మహాలక్ష్మి టెంట్ హౌస్ మరియు డెకరేషన్ అధినేత రేపాల అశోక్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దయన్న సతీమణి ఎర్రబెల్లి దయాకర్ రావు, ట్రస్ట్ చైర్మన్ ఉషా దయాకర్ రావు పాల్గొని వేడుకలు కేక్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం పాలకుర్తి గ్రామ పంచాయతీ సిబ్బందికి బట్టలు పంపిణీ చేశారు మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వయంగా వడ్డించారు. పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర ఫంక్షన్ హాల్ నందు అభిమాని మహాలక్ష్మి టెంట్ హౌస్ మరియు డెకరేషన్ అధినేత రేపాల అశోక్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దయన్న సతీమణి ఎర్రబెల్లి దయాకర్ రావు, ట్రస్ట్ చైర్మన్ ఉషా దయాకర్ రావు పాల్గొని వేడుకల్లో కేక్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం పాలకుర్తి గ్రామ పంచాయతీ సిబ్బందికి బట్టలు పంపిణీ చేశారు మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా జీవితంలో దయన్న ఉన్నాడని, నిరంతరం ప్రజల మధ్య ఉండే దయన్న లక్షల మంది పిల్లలు పెద్దల అభిమానాన్ని అందుకున్నాడు అంటే అది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. నాయకులు స్వార్థం కొరకు దూరం కావచ్చు, కానీ దయన్నను గుండెల్లో పెట్టుకుని చూసుకునే ప్రజలు ఉన్నారు అని తెలిపారు. మీ అభిమానానికి దాసోహమయ్యే ప్రజా జీవితానికే మొదటి ప్రాధాన్యత దయన్న మనసులో నిజ జీవితంలో కూడా ఉంటుందన్నారు. కష్టకాలంలో తమ వెంట ఉండే కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. గ్రామ పంచాయతీ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ వేకువజాము నుండే గ్రామాన్ని శుభ్రంగా ఉంచడానికి పారిశుద్ధ్య కార్మికులు తమ శక్తి వంచన లేకుండా పనిచేస్తారని, వారికి సరైన గౌరవం కల్పించడం, గుర్తించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా వారికి అశోక్ అందించిన బట్టలు పంపిణీ చేశారు. మీ అందరి ఆదర అభిమానాలు ఇలాగే ఉండాలని, మీకు మరింత సేవ చేయుటకు దయన్న ఇక్కడే నివాసం ఉండేందుకు ఇల్లు నిర్మాణం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అన్నదాన కార్యక్రమంలో 1000 మందికి పైగా పాల్గొన్నారు.